హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఎన్ లక్ష్మి గారు రచించిన అత్తగారు నిమ్మ చెట్టు అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. రవి, ఆ నిమ్మ చెట్టును చంపకురా, పెద్దదై కాయలు కాస్తుంది. నీకిష్టమైతే దానికో చెంబుడు నీళ్లు తీసుకెళ్లిపోయి, కాని అలా ఆకులు కొమ్మలు పీకి పెట్టకరా అని అమ్మ లోపల నుంచి కేకలేస్తుంది తమ్ముణ్ణి. ఆ మాటలు విన్న బామ్మ, అది పెరిగింది, నిమ్మకాయలు కాస్తుంది, మనం తిన్నాంలే, వెధవ ముళ్ళ చెట్టు, ఇల్లంతా ముళ్ళు, పీక పడేస్తే పోతుంది అని సనుక్కుంటోంది. బామ్మ సనుగుడు, అమ్మ మాటలు విన్న నాకు నవ్వు ఆగలేదు. ఇది జరిగిన వారం రోజులకు ఒక వింత కనిపించింది మా ఇంట్లో. ప్రొద్దున్లేచి వెంకటేశ్వర సుప్రభాతం పారాయణం చేసే మా బామ్మ పెరట్లో కూర్చొని నిమ్మ చెట్టు చుట్టూ గడ్డి, కలుపు మొక్కలు పీకి చక్కగా కుదురు తవ్వి పని మనిషిని పిలిచి పేడ తీసుకొచ్చి చెట్టుకు వేమని చెప్తోంది. ఆ రోజు వెదవసంతా ముళ్ల డొంకాని తిట్టిన బామ్మేనా అనిపించింది. నేను కూడా బామ్మ పక్కగా వెళ్లి కూర్చొని సహాయం చేస్తూ బామ్మని అడిగాను, ఇదేమిటి బామ్మ, పొద్దున్న ఈ మొక్కకి సేవ చేస్తున్నావు? మొన్నెప్పుడో ముళ్ల డొంకాని సనుగుతుంటే విన్నా అనేసరికి బామ్మ నవ్వుతూ చెప్పింది, ఒసై అమ్మడు, నిన్న నేను మీ అమ్మ బజారుకెళ్ళామా, పోనీ నిమ్మకాయ పులిహార చేసి చాలా రోజులైంది కదా, వేడి అది చేసినా ఒక నిమ్మకాయ ఉంటుంది కదా అని నిమ్మకాయ ఖరీదెంత అని అడిగానే పిల్ల. అంతేనే, కొట్టువాడు రూపాయికి 3 అన్నాడు. 4 ఇస్తావా అబ్బి అని అడిగా, ఓ డజన్ తీసుకుందామని. చాలేవమ్మా, కొనుక్కుంటే కొను, లేకపోతే లేదు. పోని కదా అని రూపాయికి 3 చెప్పాను, ₹1 తెలిసిందా, వెళ్ళు వెళ్ళు అని తెరమేశాడే. ముష్టిదాన్ని తెరమేసినట్టు మీ అమ్మే మంచిదనిపించింది వాడి ముందు. కొనబుద్దు వేయక నెత్తిన చెంగు వేసుకుంటూ ఇంటికొచ్చేశాం. పోనీ ఇప్పుడు కాకపోతే రేపు మీరైనా తింటారని. మీ కాలం వచ్చేసరికి నిమ్మకాయ రూపాయికి అమ్ముతారో ₹3 అమ్ముతారో, అంతా కలికాలం అంటూ బామ్మ లేచి పళ్ళు తోముకుని సుప్రభాతం, విష్ణు సహస్రనామ పారాయణం చేయడానికి కూర్చుంది. అమ్మకన్నా ఎక్కువ ఓపిగ్గా నిమ్మ చెట్టుకు సేవ చేసింది బామ్మ. బామ్మ సంరక్షణలో, పెంపకంలో నిమ్మ చెట్టు చిగురులు వేసి, రెమ్మలు వేసి, కొమ్మలు పెరిగి పెద్దదయింది. అమ్మ, బామ్మ రేడియో పెట్టి వ్యవసాయం గురించి, అమ్మ పుస్తకాల్లో చదివిన పరిజ్ఞానం, ఎరువులు అవి తెప్పించి వాడింది. నిమ్మ చెట్టు పెద్దవుతూ ఉంటే మా కిచెన్ గార్డెన్ కూడా విస్తారమైంది. నిమ్మ చెట్టుకు కొంచెం దూరంలో ఆకుకూరలు, ముళ్ల తోటకూర, గోంగూర, మెంతికూర, బచ్చలి, ఎడమవైపు వంగ, బెండ మొక్కలు, నాన్నగారు ఆయనకి ఇష్టమైన చక్రకేళి అరటిపళ్ళు, పిలకలు తెచ్చి పాతారు. చెల్లాయి సన్నజాజి, మరువం, మల్లి మొక్కలు తెచ్చింది వాళ్ళ స్నేహితురాళ్ళ ఇంటి నుంచి. అమ్మ బంతి, చామంతి, కనకాంబరం మొక్కలు వేసుకుంది. బామ్మ పూజకు పనికి వచ్చే మందారం, గన్నేరు, నందివర్ధన మొక్కలు వేసింది. ఎన్నేళ్ల నుంచో రాళ్ళు చెత్త చెదారంతో నిండి అడవిలా ఉన్న పెరడు నిమ్మ చెట్టు తేవడంతో నందనవనంలా తయారైంది. అప్పుడే పుట్టిన చంటిపాప కిలకిలా నవ్వుతూ, తెప్పటడుగులు వేస్తూ, ముద్దు ముద్దు తీయని మాట్లాడుతూ, గంతులు వేస్తూ తిరుగుతున్నట్లుంటే పెరటితోట మా అందరి సంరక్షణలో చిన్న పాపాయి పెరుగుతున్నట్లు పెరుగుతోంది. ఆ తీయని అనుభూతి, ఆనందం చెప్పనలేవి కాదు. ఎవరు వేసుకున్న మొక్కలకు వాళ్లే నీళ్లుపోసి చకచకా పెరుగుతున్న తోటను చూసి ఆనందించేవాళ్లం. ఒకరు కలుపు తీస్తే ఇంకొకరం నీళ్లు పోసేవాళ్లం. ఎండాకాలం త్రాగడానికే కొళాయి నీళ్లు దొరకడం కష్టంగా ఉండేది. ఆ రోజుల్లో కూడా పక్కింటి వాళ్ళ నూతులోంచి నీళ్లు తోడుకొచ్చి మొక్కలకు పోసేవాళ్లం. నాన్నకి అమ్మ పోరు తగ్గింది. నవనవలాడుతున్న కూరలు పెరటి తోట నుంచి కోసి వండేది. ఆ కమ్మని కూరలు తింటూ ఉంటే దివ్యానుభూతి కలిగేది. కాకర, దోస, గుమ్మడి, ఆనప, చిక్కుడు పొదలు కూడా వేశాం. 2 ఏళ్లు నిండి 3 ఏళ్లు వచ్చాయి మా తోటకి. నిమ్మ చెట్టు బాగా చిగురించి పూత పట్టింది. మొట్టమొదటిసారి నిమ్మ చెట్టు మీద పువ్వు చూడంగానే అందరం ఒక్కొక్కరం వెళ్లి తలకించాము. అమ్మా బామ్మ దాన్ని చూస్తూ కలలు కంటూ నిలబడే నిద్రపోతున్నారు. ఇన్ని కాయలు కాస్తే ఆ నిమ్మకాయల్ని ఏం చెయ్యాలి, ఎవరెవరికి ఇవ్వాలి, ఎన్నెన్ని ఇవ్వాలి అంటూ లెక్కలు వేసుకుంటున్నారు. ఇంకొన్నాళ్ళకి సగంపైనే పువ్వంతా రాలిపోయి చిన్న చిన్న పిందెలు వేసింది. ఎప్పటికీ పెరిగిన పిందెల్ని చూసి అమ్మా బామ్మ విసిగిపోయారు. నాన్న వెళ్లి అగ్రికల్చర్ ఆఫీసు నుంచి మందు తెచ్చి మొక్కలకు వేశారు. ఆ చిన్న చిన్న పిందెలు పెరిగి పెద్ద పెద్ద నిమ్మకాయల సైజులకు వచ్చాయి. ఒక నిమ్మకాయ తీసి కోసేసరికి చేదు విషం. ఇంకొన్నాళ్లు ఉంచాలని ఉంచేసరికి నిమ్మకాయ సైజు దాటి నారింజకాయ సైజులోకి వచ్చాయి. మళ్లీ కోసి చూస్తే ఇంకా చేదు విషమే. నారింజకాయంత పోయి దెబ్బకాయంత అయ్యింది. ఏ కాయలో రసం పిండినా అది చేదుగానే తోచింది. బామ్మ అమ్మకి ప్రాణం ఉసూరుమనిపించింది. 3 ఏళ్ల కృషి బూడిదలో పోసిన పన్నీరయిందని
బాధపడ్డారు. అమ్మైతే ఈ వెధవ చెట్టును నరికించి పారేస్తే సరి అని తిట్టిపోతుంది. బామ్మ చేతుల మీదుగా పెంచిన మమకారం వదులుకోలేక పోనీలేవే ఉండని అని బ్రతిమాలింది. అత్తాకోడళ్లకు నిమ్మ చెట్టు వల్ల దెబ్బలాటలొస్తున్నాయి, ఏమో కొట్టించేయమని, ఇంకొకళ్ళు వద్దురా అని నాన్నను ఇరకాటంలో పడేశారు. మా ఎవ్వరి ప్రమేయం లేకుండా కాలంతో పాటు నిమ్మకాయలు పెరిగి చిన్న సైజు గుమ్మిడికాయలంత తయారయ్యాయి. నవంబరు నెల వచ్చేసరికి కొంచెం కొంచెం రంగు మారి పసిమి పచ్చని పసుపు రంగు ఛాయలోకి వచ్చేశాయి. చెట్టు నిండా బంగారు రంగు వన్నెలతో చూడముచ్చటగా కళ్ళకింపుగా జంటలుగా కాయలు కాశాయి. పళ్ళు బరువుకి చెట్టు వంగిపోయింది. అమ్మ ఈసారి రుచి చూద్దామని కాయ కోసి చూసింది. ఎర్రటి తొనలతో తియ్యగా ఉన్న ఆ పండును చూసేసరికి అమ్మ సంతోషం చెప్పలనివి కాదు. ఆ పండు పంపర పనస. పాపం అత్తగారి కోరిక తీరనే లేదని అమ్మ బజారు నుంచి 2 నిమ్మ అంట్లు తెచ్చి పాతింది. మరి ఈసారి పంపర పనసే అవుతాయో, దెబ్బపళ్లే అవుతాయో, లేక బామ్మ కోరుకున్నట్టు నిమ్మకాయలే వస్తాయో. ఏది ఏదైతేనే చక్కని అందమైన పెరటి తోట వెలిసింది అత్తగారి నిమ్మకాయల బేరంతో. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.